ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు ఇల్లాలు. ఈరోజు వీడియో అయితే చెగోడీలు చాలా ఈజీగా, అదేవిధంగా క్రిస్పీగా సరైన కొలతలతో ఇలా చేసి చూడండి. ముందుగా బియ్యపిండి 2 కప్పులు, నానబెట్టుకున్న పెసరపప్పు 1/2 కప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. అందులో 2 స్పూన్ల వెన్న లేదా నెయ్యి వేసుకోవాలి నీళ్ళల్లో. ఈ విధంగా అయితే చెగోడీలు చాలా క్రిస్పీగా ఉంటాయి. అన్ని నీళ్ళల్లో వేసుకుంటే వాము 2 స్పూన్లు వేసుకోవాలి. డైజెషన్కి అయితే చాలా మంచిది. ఉప్పు రుచికి సరిపడినంత 2 స్పూన్లు వేసుకోవాలి. కారం 1 స్పూను, కారం అయితే చూసి వేసుకోండి, వాము వేసాం కదా. సో ఇదైతే ఇలా మరిగించుకోవాలి రోలింగ్ బాయిలింగ్ వచ్చేంత వరకు. ఈ నీళ్ళు అయితే వేడివేడిగా ఇలా బియ్యపిండిలో మనం కలుపుకోవాలి, గరిటెతో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుని, పిండి అయితే చాలా వేడిగా ఉంటుంది కదా, 5 నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేత్తో ఇలా కలుపుకుంటూ ఉండాలి. పిండి అయితే సాఫ్ట్గా ముద్దగా రావాలి. పిండి కలుపుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా ఆయిల్ అయితే రాసుకుంటూ పిండిని ఇలా కలుపుకుంటూ ఉంటే పిండి సాఫ్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ముద్దగా చేసి పెట్టుకోవాలి. చపాతీ పీట తీసుకుని ముందుగా చేసి పెట్టుకున్న ఈ ముద్దని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలండి. అన్నీ చూసారా, ఈ విధంగా చేసి పెట్టుకున్నందువల్ల చేతికి అంటుకోకుండా చాలా సాఫ్ట్గా వచ్చింది పిండి అయితే. ఇలా చపాతీ పీట మీద రోలింగ్ చేసుకోవాలి, చిన్న చిన్న బాల్స్గా చేసుకుని. ఈ రోలింగ్ చేసుకునేటప్పుడు పెసరపప్పుని ఈ విధంగా అద్దుకుంటే చాలా బాగుంటాయండి. చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా చాలా జాగ్రత్తగా చక్కగా అద్దుకుంటూ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసేసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో ఆయిల్ అయితే కడాయిలో పోసుకుని హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత ఈ చెగోడీలు చేసి పెట్టుకున్నవి వేయించుకోవాలి. ఆయిల్ అయితే పూర్తిగా లో కాకుండా, పూర్తిగా హై కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్లో వచ్చేలాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నట్లయితే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. చెగోడీలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. చెగోడీలన్నీ చక్కగా ఇలా వేయించుకుని పక్కన పెట్టుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మీకు నెల రోజుల వరకు చాలా క్రిస్పీగా ఉంటాయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.